నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఏమయ్యారు? ఇప్పటిదాకా కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా ఇంకెవరూ ఎందుకు ప్రచారంలో కనిపించడం లేదు? పేరుకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో చాటడంత జాబితా ప్రకటించిన కాషాయ పార్టీ దాన్ని అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవారు ఇంట్రెస్ట్ చూపించడం లేదా? కావాలనే కొందరు రావద్దని చెబుతున్నారా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బైపోల్ ఇంత హడావిడి జరుగుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టచ్ మీ నాట్ అన్న చందంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో దుమ్ము రేపే ప్రచారం చేస్తున్నారు. కాకపోతే బీజేపీనే ప్రచారంలో వెనుకబడి ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొదట అభ్యర్థి విషయంలో కూడా బీజేపీ కొంచెం క్లారిటీ మిస్ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీపక్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల పేరుతో 40 మందితో కూడిన జాబితాను కూడా రిలీజ్ చేసింది. నామినేషన్ రోజున బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఇతరులతో భారీ ర్యాలీ తీశారు దీపక్ రెడ్డి. ఆ తర్వాత ప్రచారం కొంచెం పర్వాలేదనిపించినా చిన్నగా ముఖ్య నేతలు దూరంగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బీజేపీ రిలీజ్ చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘవాల్, అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య, తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై ఇతరులున్నారు. వీరంతా పొరుగు రాష్ట్రాలకు చెందినవారు. ఇప్పటిదాకా వీరు ప్రచారానికి రాలేదు. నిర్మలా సీతారామన్ మాస్ లీడర్ కారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకే నిర్మలమ్మ పేరు తెరమీదకు తెచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అలాగే అర్జున్ రామ్ మేఘవాల్, భజన్ లాల్ శర్మ ఎవరో ఓటర్ల జాబితాకు ఏ మాత్రం తెలియదు. ఒకవేళ తెలిస్తే ఇక్కడున్న మార్వాడీలు, ఇతర ఉత్తరాది ప్రజలకు మాత్రమే తెలియాలి. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్కు 35,000కు పైగా ఉన్నారు. వీరిలో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది లెక్కల్లేవు. అలాంటప్పుడు వారొచ్చినా కూడా ఉపయోగం ఉండదన్నది పార్టీ కార్యకర్తల మాటగా తెలుస్తుంది. ఇక తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతలు చాలా మందే ఉన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఈ కోవకు చెందిన వాళ్లే. అయితే ఇప్పటిదాకా ఈటల ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. దాదాపు 13,000కు పైగా ఉన్న ముదిరాజ్ ఓటర్లను ఆయన ప్రభావితం చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారట. కానీ బండి సంజయ్ మాత్రం అడపాదడపా ప్రచారం మాత్రమే కానీ సీరియస్ ఎఫెక్ట్స్ పెట్టడం లేదని టాక్ నడుస్తుంది. ఇక ధర్మపురి అరవింద్ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి రాలేదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారట. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 300 కాపు ఓట్లు దాదాపు 21,000కు పైచిలుకు ఉన్నాయి. వీటిని ప్రభావితం చేయడంలో అరవింద్ చాలా కీలకం. అన్నిటికీ మించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా హలో అంటే బోలో అంటున్నారట. మరి కామెడీ ఏంటంటే ప్రచారం చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని ఆయన కార్యకర్తలతో చెప్పినట్లు ఓ టాక్ వినిపిస్తుంది. ఇదే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు అర్థం కావడం లేదట. కేవలం కిషన్ రెడ్డి మాత్రమే కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఈటల, బండి సంజయ్ కూడా ప్రచారం చేస్తున్నా తాము ఆశించినంత స్థాయిలో లేదన్నది కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. కావాలని వీరు ప్రచారానికి దూరంగా ఉంటున్నారా అంటే పార్టీ సిద్ధాంతం ప్రకారం అలా జరగకూడదు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుందా లేదా తమ వంతు కృషి చేయాలన్న ధోరణిలో ఆ పార్టీ నేతలు ఉన్నారా? ఇదే ఇప్పుడు సగటు కాషాయ పార్టీ కార్యకర్తకు అర్థం కాని ప్రశ్నగా మారిందట.